రోజుల్లో భక్తులు పరిచర్య చేశారు అంటే ఇప్పుడున్న పరిచర్య మనసులో పెట్టుకోవద్దు. ఈ రోజు జరుగుతున్న పరిచర్యలకి నిజంగా బైబిల్ ఉన్న పరిచర్యకి సంబంధమే లేదు. అసలు తూర్పుకి పడమటికి ఎంత దూరమో అంత దూరం ఉంది. వాళ్ళు కొన్ని 10 సంవత్సరాలు పరిచర్య చేశారు. ప్రవక్త ఇర్మియా పరిచర్య చేశాడు 40 సంవత్సరాలు, 40 years. ఆయన చర్చి మెంబర్స్ ఎంతమంది చెప్పండి? 2. ఒక ఆయన చెప్పిన మాటను రాశాడే ఇర్మియా గ్రంథాన్ని, ఆయన బామర్ది అవుతాడు. ఆయన దాంట్లో ఇథియోపియా దేశస్తుడైన ఎబెద్ మెలుకు అనేటువంటి షండు, అంటే యూదా జాతి కూడా కదా ఆయన. వీళ్ళిద్దరు రక్షించబడ్డారు. ఒకవేళ 2026లో ఉంటే అసలు నీదే పరిచర్య అనుండే వాళ్ళం మనం అంటమనమా? ఎందుకని మనం అలా చర్చి పెట్టాలి? మొదటి వారం 1000 మంది, రెండో వారం 2000 మంది, మూడో వారం 3000 మంది, ఒక సంవత్సరం జరిగేసరికి 50,000 మంది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చ్ ఇన్ విజయవాడ. అప్పుడు దేవుని చేత బహు బలంగా వాడబడుతున్న దైవజనుడు అనే పూర్తి పదం రాసుకోవచ్చు అక్కడ కదా. అంతమంది వస్తున్నారంటే నువ్వు దేవుని చేతిలో వాడబడట్లేదని అర్థం. ఇంకొకసారి చెప్పనా, వారానికి నంబర్ పెరుగుతుందంటే దేవుని చేతిలో వాడబడట్లేదు అని అర్థం. నువ్వు మహాసభ పెట్టావంటే కొన్ని వేల మంది హాజరవుతున్నా అంటే నువ్వు అసలు వాక్యమే చెప్పట్లేదు అని అర్థం. అదెలా వస్తారు? ఇర్మియాకి రానోళ్ళు, ఏజ్గేల్కి రానోళ్ళు, యెషయాకి రానోళ్ళు, హోషేకి రానోళ్ళు నువ్వు పెడితే ఎందుకు వస్తున్నారు? వాళ్ళు తేడానా నువ్వు తేడానా? మీరేమనుకుంటారు చెప్పండి? అసలు దేవుని కార్యం లేకుండా అంతమంది వెళ్తున్నారా? సినిమా హీరోయిన్ వచ్చినా అంతకంటే డబుల్ వస్తారు. తెలుసా మీకు? సినిమా హీరోయిన్ వచ్చిందనుకో, ఇక్కడ మహాసభలకు ఎంతమంది వచ్చారో దీనికి డబల్ వస్తారు. రారా? వస్తారా? ఆవిడే ప్రసంగం చేయనక్కర్లేదు, కొంచెం చిన్న బట్టలు వేసుకొచ్చి సరిపోతుంది. ప్రసంగం అక్కర్లేదు, ఏ ప్రార్థన అక్కర్లేదు, ఏ పాట అక్కర్లేదు. జనాలు రావడానికి దేవుడి కార్యానికి సంబంధమే లేదు. జనాలు రావడానికి దేవుడి కార్యానికి సంబంధం లేదు. అలాగైతే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అక్కడ కూడా దేవుడి కార్యమేనా? జన సమీకరణ పరిశుద్ధాత్మ దేవుని కార్యము కాదు. జనాలు సమీకరించబడుతున్నారంటే పరిచర్య అర్థం కాదు, అది సేవ అని అర్థం కాదు. బిజినెస్, దేవుని పేరిట వ్యాపారం.